ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. చాలా చోట్ల చాలా అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా చోట్ల భారీ ఎత్తున క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి సిద్ధమయ్యారు. అలాగే చాలా ఓపికగా చాలా లేట్ అవుతున్నా కూడా వాళ్ళు క్యూ లైన్లో నిలబడి వాళ్ళ ఓటు హక్కును వినియోగించడం జరిగింది. చాలా చోట్ల అర్ధరాత్ర 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినట్లుగా మనకి ఇక్కడ సమాచారం. అలాగే నిర్ణీత టైంలో ఎవరైతే లైన్లో ఉన్నారో టైం అయిపోయిన తర్వాత కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం. అయితే ఒకసారి ఓవరాల్గా ఏపీలో ఎంతవరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, అలాగే జిల్లాల వారీగా ఎంత పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదైందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఏపీలో మొత్తంగా 81.79% నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సో పర్సంటేజ్ చూస్తే 81.79% ఓవరాల్గా నమోదైనట్లుగా మనకు చెప్తున్నారు. ఇందులో సాధారణ ఓటింగ్ వచ్చేసరికి 80.66%, అలాగే 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తంగా చూసుకున్నట్లయితే 81.67%కి టోటల్ పోలింగ్ అనేది నమోదైంది. సో ఇది ఒక రికార్డ్ నెంబర్ అనే చెప్పాలి. ప్రజలు పెద్ద ఎత్తున మనకి ఇక్కడ చాలా హైదరాబాద్ నుంచి ఇతర నగరాల నుంచి వెళ్ళి ఇక్కడ మనకి భారీ ఎత్తున వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందనమాట. సో అలాగే ఒకసారి మనం జిల్లాల వారీగా చూద్దాం. ఒకసారి జిల్లాల వారీగా పోలింగ్ ఎంత నమోదైందో ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా మనకి వైఎస్ఆర్ జిల్లా వచ్చేసరికి 79% దగ్గరికి, అలాగే పశ్చిమ గోదావరి 82.70%, అలాగే విజయనగరం 81.34%, అలాగే విశాఖ 71.11%, అలాగే కర్నూలు 75.83%, కృష్ణా 84.05%, కాకినాడ 80.05%, అలాగే గుంటూరు 78.81%, అలాగే తిరుపతి 77.82%, శ్రీకాకుళం 76%, సత్యసాయి జిల్లా 82.77%, అలాగే మనకి నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే 82.10%, అలాగే మనకి ప్రకాశం 87%, అలాగే పార్వతీపురం 77.10%, అలాగే పల్నాడు 85.65%, ఎన్టీఆర్ జిల్లా 79.68%, నంద్యాల వచ్చేసరికి 80.92%, అలాగే ఏలూరు వచ్చేసరికి 83.55%, అలాగే తూర్పుగోదావరి 80.94%, అలాగే కోనసీమ 83.91%, అలాగే చిత్తూరు 87.09%, బాపట్ల 84.98%, అలాగే అన్నమయ్య జిల్లా 76.23%, అలాగే అనంతపురం 79.25%, అనకాపల్లి 83.84%, అలాగే మనకి అల్లూరు జిల్లా 70.20%. సో మొత్తానికి ఇది ఈ జిల్లాల వారీగా పోలింగ్ నమోదైన శాతం గురించి ఇప్పుడు మనం చూసాం. సో ఈ విధంగా ఈసారి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో మరి చూద్దాం జూన్ 4వ తేదీన ప్రజలు మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో, ఏ నాయకుడు వచ్చి మళ్ళీ రూలింగ్ స్టార్ట్ చేస్తారో చూద్దాం.